సార్ నమస్కారం సార్. నమస్తే సార్, రాజ్ తరుణ్ అండ్ లావణ్య వీళ్ళిద్దరి ఇష్యూ ఆ మధ్య మీడియాలో చాలా హల్చల్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది సార్ వీళ్ళిద్దరి ఇష్యూ గురించి. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రశాంతంగా కుదుటపడిపోయింది అని అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా పోలీసులు రాజ్ తరుణ్ నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు సార్. అందుకు సంబంధించి సాక్ష్యాలు కూడా లావణ్య ఇంటి దగ్గర నుంచి తీసుకున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఏంటి ఏ కేసులో ఏం జరగబోతుంది అన్నది మళ్ళీ ఒకసారి చర్చకు దారితీసింది సార్. మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? అంటే కేసు పెట్టింది ఆవిడ, అవును, దాని మీద దర్యాప్తు చేశారు వాళ్ళు. వాళ్ళకి దొరికిన ఆధారాలు ఇప్పుడు కోర్టు ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీనిలో ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది అతనికి. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఛార్జ్షీట్ వేశారు వీళ్ళు. ఈ ఛార్జ్షీట్లో ప్రస్తావించినటువంటి సాక్ష్యాలని రాజ్ తరుణ్ అనే వ్యక్తి బయట ఉంటే డిస్టర్బ్ చేస్తాడు, లేకపోతే సాక్షుల్ని కన్విన్స్ చేస్తాడు, తనకు అనుకూలంగా మలుచుకుంటాడు, కేసు ప్రొసీడింగ్స్ని ఇబ్బంది పెడతాడు అని కోర్టుకు అనిపిస్తాయి. అప్పుడు ఈ ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేసి అతని కస్టడీలోకి తీసుకోవచ్చు. లేదంటే లేదు, ఇది బెయిల్గా కొనసాగుతుంది అంతే. కాబట్టి ఇమ్మీడియట్గా రాజ్ తరుణ్కి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. వాయిదాలకు హాజరవ్వాలి. వాయిదాలకు హాజరు కమ్మని సమన్స్ వస్తాయి. ఆ సమన్స్ను గౌరవిస్తూ కోర్టుకు వెళ్ళి హాజరైతే సరిపోతుంది. లేదు తను కాకపోయినా తను షూటింగ్స్ హడావిడిలో ఉన్న 1-2 వాయిదాలకి పిటిషన్లు వేసి తన అడ్వకేట్ని హాజరవ్వమని చెప్పి తను అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటిది ఏదో ఉపయోగించుకుని ముందుకు కొనసాగుతాడు ఆయన. ఈ కేసు ట్రయల్ ఎప్పటికి జరుగుతుంది అనేది చెప్పలేము. ప్రాథమికంగా వాళ్ళు వేసినటువంటి ఛార్జ్షీట్లో ఏముంది అనేది కూడా ప్రపంచానికి తెలియదు. వాళ్ళు ఏదో విట్నెస్ సేకరించారు అంటే ఛార్జ్షీట్ వేసినంత మాత్రాన అతని మీద నేరం నిరూపితం అయిపోయిందని కాదు. కేసు పెట్టింది ఆయన, ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. ఆ కేసుకు సంబంధించి వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళకు తెలిసిన వివరాలు కోర్టు ముందు ఉంచారు, అంతవరకే. ఛార్జ్షీట్ అంటే అదేదో పెద్ద బీభత్సం, అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఏదో చేయబోతున్నారని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన కూడా కంగారు పట్టల, తను కూడా ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు రిలీజ్కి ఒక సినిమా ఉంది అతనిది, ఆ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో ఉన్నాడు బిజీగా. అందుకని ఇది కేసు ట్రయల్ జరిగిన తర్వాత ఫైనల్గా సాక్ష్యాలు కోర్టు పరిశీలించి ఇవి జెన్యూన్ సాక్ష్యాలే అని కోర్టు ఫీల్ అయితే అప్పుడు శిక్ష వేస్తుంది. అప్పుడు కేసు అయిపోయినట్టు. లేదు కొట్టేస్తుంది. సాక్ష్యాలు సఫిషియెంట్గా లేవు, వీళ్ళు చెప్తున్న సాక్ష్యాలు ఫ్యాబ్రికేటెడ్గా ఉన్నాయి అనిపిస్తే కేసు కొట్టేస్తుంది. కొట్టేస్తే బయటకు వచ్చేస్తాడు ఆయన. లేదు శిక్ష పడుతుంది. శిక్ష పడితే అప్పీల్ చేసుకుంటాడు. ఏ కోర్టులో శిక్ష పడిందో దాని పై కోర్టుకు అప్పీల్ చేసుకుని అప్పీల్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అంతే తప్ప పెద్ద టెన్షన్ పడాల్సిన వాతావరణం హడావిడి ఏం అక్కర్లేదు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. ఒక హీరో అరెస్ట్ అవ్వటం లేదా సినిమా పర్సనాలిటీ అరెస్ట్ అవ్వడం కూడా కొత్త ఏం కాదు. గతంలో అరెస్ట్ అయిన సినిమా నటులు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. అందుకని ఈయన ప్రారంభం కాదు దీనికి. ఆల్రెడీ దీనికి కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంఆర్ రాధా లాంటి వాళ్ళు. వాళ్ళతో పోలిస్తే ఈయన చాలా వెనకబడి ఉన్నట్టుగానే చూడాలి రాజ్ తరుణ్. ఏది ఏమైనప్పటికీ దీని మీద వ్యాఖ్యానించడానికి శేఖర్ భాష ఇప్పుడు అందుబాటులో లేకపోవడం అనేది ఒక విషాదం. లేకపోతే ఈ పాటికి తను మీడియా ముందుకు వచ్చి డెఫినెట్గా దీని మీద తన మార్క్ ఒక విశ్లేషణ చేసి ఉండేవాడు. ఆవిడ పోలీసులను మేనేజ్ చేశారు, మేనేజ్ చేసే కండిషన్ లేక చివరిగా ఇలా జరిగింది, మావాడు తప్పేం చేయలేదు అనే టైపు ఏదో ఆయన క్లారిఫికేషన్ ఆయన ఇచ్చే ప్రయత్నం చేసి ఉండేవాడు. ఇప్పుడు దానికి అవకాశం లేకుండా పోయింది అనేది ఒక బాధ, ఒక పెయిన్. అంతకు మించి మిగిలిందంతా సజావుగానే ఉంది వ్యవహారం అంతా. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. కేసు ప్రొసీడింగ్స్ ఇలాగే ఉంటాయి. సార్, ఈ విషయంలో లావణ్య గారికి ఏం కావాలన్న దానిపైన ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ అయితే అలాగే ఉంది సార్. అంటే రాజ్ తరుణ్కి శిక్ష పడాలని కోరుకుంటుందా, లేకుంటే కొన్నిసార్లు కలిసి ఉండాలి అందుకే అతను మారాలని ఈ విధంగా చేస్తున్నా అని చెప్తుంది, కొన్నిసార్లు అతను చచ్చిపోయాడని ఫీల్ అవుతున్నానని చెప్తుంది. అంటే ఆ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఉంది సార్. ఆమె అసలు ఏమేంటి ఈ ఇష్యూలో? ధ్యేయం అంటూ ఏం లేదండి. తను అక్కడ ఆయనతో కలిసి ఉండాలని చెప్తోంది ఆవిడ. అది ఎందుకు చెప్తోంది? అతనికి తన మీద మనసు లేదని తెలుసు.
అతనితో ఎలా కలిసి ఉంటుంది ఆవిడ? తన మీద అనురక్తి లేని వ్యక్తితో ఎలా కలిసి ఉంటుంది ఆవిడ? కానీ కలిసి ఉండాలని ఎందుకు చెప్తోంది అంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉంది అక్కడ. ఆ ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఆవిడ షేర్ ఏదో ఉండుంటుంది, ఆవిడ కంట్రిబ్యూషన్ ఏదో ఉండుంటుంది, దాని తాలూకా సెటిల్మెంట్ జరగాలి కదా. ఇలాంటి ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు హోల్డ్ అయిపోయి హుక్ అయిపోయి ఉండటం వలన ఆవిడ కోర్టుకు వెళ్ళింది. ఫైనల్గా పోలీసు వాళ్ళు ఇది తేల్చేస్తే కేసు తీసేసుకుంటుంది ఆవిడ. దానికి సంబంధించి కూడా అతని నుంచి ఒక ప్రపోజల్ వస్తాయి. ఇప్పుడు అతను బిగ్ బాస్లో లేడు కదా, అతను బయటే ఉన్నాడు. శేఖర్ భాష ఒకడే బిగ్ బాస్కి వెళ్ళాడు. ఇద్దరు పెడతారని ముందు అనుకున్నారు. సో ఇప్పుడు రాజ్ తరుణ్ స్పందించి కోర్టు బయట సెటిల్మెంట్కి వెళ్ళి ఆవిడని ఎంత అడుగుతుందో చూసి దాని మీద బేరవాడేసి ఓ సెటిల్మెంట్ చేసేసుకుని ఆ అమౌంట్ చేతిలో పెడితే ఆవిడ కేసు వాపస్ తీసుకోవచ్చు కూడా. ఏదైనా జరగచ్చు. అందుకని ఇది పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఆవిడకేమీ మనసు లేదు అతని మీద. ఇది కేవలం ఆర్థికపరమైన ఆస్తిపరమైనటువంటి లావాదేవీ గొడవ మాత్రమే. నో సెంటిమెంట్స్. ఇక్కడ సెంటిమెంట్లు చచ్చిపోయి చాలా కాలం అయింది. వాళ్ళ మధ్య సెంటిమెంట్స్ ఏం లేవు. కేవలం ఆర్థిక పరమైనటువంటి వివాదాలు ఉన్నాయి. ఆర్థికపరమైన వివాదాలు సెటిల్ చేస్తే వాళ్ళు ఎవరి బతుకాళ్ళు బతికేస్తారు.